గొంతు కింద ఉబ్బెత్తుగా సీతాకోక చిలుక ఆకారంలో కనిపిస్తున్నదే థైరాయిడ్. శరీరంలో జీవక్రియల దగ్గర నుంచి ఆక్సిజన్ వినియోగం వరకు అన్నీ సక్రమంగా సవ్యంగా జరగటానికి థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు చాలా కీలకం. అయితే పోషకాహార లేమి, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, జన్యుపరమైన అంశాలు, మందులు ఇవన్నీ థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీస్తుంటాయి. కొన్నిసార్లు థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్ కూడా కనిపిస్తుంటుంది. గొంతు దిగువ భాగంలో గడ్డలాంటిది క్రమంగా పెరుగుతున్నప్పుడు, బొంగురుపోవటం ఎక్కువ అవుతున్నప్పుడు, మింగటం బాగా ఇబ్బందిగా ఉంటున్నప్పుడు థైరాయిడ్ గ్రంథిలో ఏదో తీవ్రమైన సమస్య తలెత్తిందని అనుమానించాలి. ఈ థైరాయిడ్ గ్రంథిలో కంతులు లేక గడ్డలు రావడం అనేది ఈజ్ వెరీ కామన్. యూజువల్లీ అరౌండ్ 10% ఆఫ్ ద ఇండివిజువల్స్, అంటే 100లో ఒక 10 మందిలో ఈ థైరాయిడ్ గడ్డలు చూస్తాం. కానీ వీటికి భయపడవలసిన అవసరం లేదు. వీటిలో ఓన్లీ 5 to 10% క్యాన్సర్గా ఉంటాయి. మిగతా 90% ఆర్ నాన్ క్యాన్సరస్. కారణాలంటూ స్పెసిఫిక్గా కారణాలు ఏమీ ఉండవు. మన దేశంలో కొద్దిగా ఐడిన్ కన్సంప్షన్ అనేది తక్కువ. మన నీరులో, మన భూమి సారంలో ఐడిన్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఐడిన్ డెఫిషియన్సీస్ రావడము, దానివల్ల థైరాయిడ్లో గడ్డలు రావడం అనేది చాలా కామన్. థైరాయిడ్కి కొన్ని కేసెస్లో జన్యు సంబంధంగా, వెరీ రేర్, లెస్ దాన్ 1%లో జన్యు సంబంధంగా అంటే జెనెటిక్ డిసార్డర్స్ వల్ల థైరాయిడ్ క్యాన్సర్స్ రావడం జరుగుతుంది. బట్ దోస్ ఆర్ వెరీ రేర్. మోస్ట్లీ వచ్చే థైరాయిడ్ క్యాన్సర్స్ ఆర్ స్పోరేడిక్ అండి, అంటే ఏ రీజన్ లేకుండా వచ్చేవే. థైరాయిడ్ క్యాన్సర్లో ప్యాపిలరీ, ఫాలిక్యులర్, మెడ్యులరీ, ఎనాప్లాస్టిక్, లింఫోమా అనే 5 రకాలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. థైరాయిడ్ క్యాన్సర్కు ఇతమిద్దమైన కారణం ఇది అని ప్రస్తుతానికి తెలియకపోయినా జన్యుపరమైన మ్యూటేషన్స్ దీనికి ఒక కారణమని డాక్టర్లు చెబుతారు. థైరాయిడ్లో జన్యుపరమైన మ్యూటేషన్స్కు గురైన కణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోవడం వల్ల అది ట్యూమర్గా తయారై చివరకు క్యాన్సర్గా పరిణమిస్తుంది. ఈ థైరాయిడ్ క్యాన్సర్ను గుర్తించి జాగ్రత్త పడకపోతే అది దాని చుట్టుపక్కల ఉండే వివిధ అవయవాల కణజాలానికి విస్తరించి క్యాన్సర్ను వ్యాప్తి చేస్తుంది. బేసిక్గా 2-3 చాలా సింపుల్ టెస్ట్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఒక స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ ద నెక్ చూసుకొని ఆ థైరాయిడ్ స్వెల్లింగా, థైరాయిడ్ మెడకు మన 2 వైపులుగా థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఒకవైపు 2 వైపులు ఇన్వాల్వ్ అయి ఉందా, ఆ గడ్డ ఎటువంటిది, క్యాన్సర్ సంబంధమైందా లేకుంటే మామూలు కంతా, ఇంకా వేరే ఎక్కడైనా ఏమైనా స్ప్రెడ్ అయిందా, లింఫ్ నోడ్స్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా అన్నది చూసుకోవడానికి ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ హెల్ప్ చేస్తుంది. ఇది కాకుండా FNAC అన్న ఒక సింపుల్ టెస్ట్, థైరాయిడ్ గ్లాండ్ లోపలికి, ఆ ఉన్న గడ్డ లోపలికి ఒక చిన్న నీడిల్ వేసి దానిలో నుంచి కొద్దిగా రక్తం తీసి దాన్ని టెస్ట్కి పంపిస్తాం. దీనివల్ల చాలా మటుకు మనకు తెలుస్తుంది వెదర్ ఇట్ ఈస్ థైరాయిడ్ క్యాన్సర్ ఆర్ ఎ బినైన్ స్వెల్లింగ్. ఇవి కాకుండా ఇంకా డిపెండింగ్ ఆన్ ద స్ప్రెడ్ ఎల్స్వేర్ మన CT స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు. గొంతు లోపల లైట్ వేసి వాయిస్ బాక్స్ ఎట్లా ఉందో టెస్ట్ చేయవలసిన టెస్ట్లు కూడా చేయవలసిన అవసరం పడవచ్చు. రేడియేషన్కు గురైన కుటుంబంలో ఎవరికైనా థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్ కాని గడలు పెరిగిన చరిత్ర ఉన్న, కొన్ని రకాల జన్యుపరమైన జబ్బులు ఉన్నా కూడా థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాలుంటాయి. ఈ థైరాయిడ్ క్యాన్సర్తో వచ్చిన చిక్కేమిటంటే దీనిని తొలి దశలోనే గుర్తించి ఆపరేషన్ చేసి థైరాయిడ్ను తీసివేసినా కూడా కొన్నేళ్ల తర్వాత ఇది తిరిగి వచ్చే ప్రమాదం ఉంటుంది. చికిత్స తర్వాత 10-20 ఏళ్లకు కూడా ఈ థైరాయిడ్ క్యాన్సర్ లింఫ్ నాడులో గాని, ఊపిరితిత్తులు, ఎముకల్లో గాని తిరిగి వచ్చే అవకాశాలుంటాయి. థైరాయిడ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఈజ్ మేజర్లీ బై సర్జరీ అండి. ఈ థైరాయిడ్ గ్లాండ్ని తొలగించేయవలసి ఉంటుంది. ఆపరేషన్ చేసి ఆ థైరాయిడ్ గ్లాండ్ని కంప్లీట్గా తీసేసి మెడకి 2 వైపులు ఉన్న థైరాయిడ్ గ్లాండ్ని తీసేసి, ఇది చాలా ఉన్న క్యాన్సర్ ఆపరేషన్స్లోకి కొద్దిగా సులువైన ఆపరేషన్గానే చెప్పుకోవచ్చు. ఇట్ టేక్స్ యూజువలీ అరౌండ్ 1 hour to 1.5 hours ఆ థైరాయిడ్ గ్లాండ్ తీయడం కోసం. అట్ ద సేమ్ టైం చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్లో ఏమైనా స్ప్రెడ్ ఉందా, ఆ లింఫ్ నోడ్స్ ఏమైనా లింఫ్ నోడల్ డిసెక్షన్, రాడికల్ నెక్ డిసెక్షన్ అంటాం, అవి ఏమైనా తొలగించవలసిన అవసరం ఉందా లేదా అన్నది యూజువలీ స్కానింగ్లోనూ లేక ఆపరేషన్ చేసేటప్పుడు తెలుస్తుంది. వాటిని కూడా అదే అట్ ద సేమ్ టైం తీసేస్తాం. ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ తోటి ఏంటంటే క్యాన్సర్ మళ్ళీ వాపసు రావడము, రికరెన్స్ రావడము అనేది చాలా తక్కువ ఇఫ్ ద ఇనీషియల్ సర్జరీ ఈజ్ డన్ వెరీ నీట్లీ. అండ్ సర్జికల్ కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. పేషెంట్ కూడా పోస్ట్ ఆపరేటివ్ స్టే యూజువల్లీ ఒక 3 to 4 days ఉంటుంది హాస్పిటల్లో. ఆఫ్టర్ విచ్ దే ఆర్ డిశ్చార్జ్, దే కెన్ గో హోమ్ అండ్ రెజ్యూమ్ దర్ నార్మల్ యాక్టివిటీస్. ఈ లింఫ్ నోడ్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా, థైరాయిడ్ క్యాన్సర్లో మళ్ళీ దాంట్లో
పెథలాజికల్ స్టేజింగ్ చేసి దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ యూజువల్లీ డిసైడ్ చేస్తాం. రేడియో అయోడిన్ థెరపీ అన్నది ఒక డెవలప్మెంట్ ఇన్ థైరాయిడ్ క్యాన్సర్ అండి. మామూలుగా క్యాన్సర్స్కి కీమోథెరపీ ఇస్తుంటాం, థైరాయిడ్ క్యాన్సర్కి ఏ కీమోథెరపీ అవసరం లేదు. రేడియేషన్ కూడా మామూలుగా రెగ్యులర్గా ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ ఇవ్వడం అంటూ మెషిన్లో నుంచి డెలివర్ చేసే రేడియేషన్ కాకుండా థైరాయిడ్ క్యాన్సర్లో రేడియో అయోడిన్ థెరపీ అని ఒక చిన్న రేడియో అయోడిన్ అన్న మందు తాగే అంటే ఓరల్ ఫామ్లో ఇస్తాం. పేషెంట్ తాగవలసి ఉంటుంది మందుని, చిన్న గ్లాస్ ఆఫ్ లైమ్ జ్యూస్లోనో దేంట్లోనూ కలిపి పేషెంట్కి తాగిస్తాం. ఇది ఎవరికి అంటే కొద్దిగా స్ప్రెడ్ ఉన్న థైరాయిడ్ క్యాన్సర్స్కి, యూజువలీ లింఫ్ నోడల్ స్ప్రెడ్ లేక థైరాయిడ్ బయటికి స్ప్రెడ్ ఉన్న క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఈ రేడియో అయోడిన్ ఇచ్చి ఆ పేషెంట్స్ని ఈ రేడియేషన్ అనేది కొద్దిగా పేషెంట్ చెమటతోటి మలంలోను మూత్రంలోను కొద్దిగా ఎక్స్క్రీట్ అవుతుంది ఒక 3-4 డేస్ దాకా. కాబట్టి ఆ 3-4 డేస్ పేషెంట్ని కన్ఫైన్మెంట్లో ఒక సెపరేట్ రూమ్లో డిపెండింగ్ ఆన్ ద డోస్ దట్ ఈస్ గివెన్ ఉంచుతాం. ఉంచిన తర్వాత దెన్ పేషెంట్ కెన్ గో బ్యాక్ అండ్ లీడ్ ఈజ్ అబ్సల్యూట్లీ నార్మల్ లైఫ్. ఆపరేషన్, రేడియేషన్ లాంటి చికిత్సల ద్వారా థైరాయిడ్ క్యాన్సర్ను నయం చేయవచ్చు. అయితే ట్రీట్మెంట్ తర్వాత కూడా ఈ క్యాన్సర్ తిరగబెట్టే అవకాశాలుంటాయి. కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో ఉండటం తప్పనిసరి.